హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నా పేరు తులసి. స్ఫూర్తి 255 బ్యాచ్ సూపర్ కింగ్స్ 1 నుండి మాకు మెంటర్గా చంద్రమౌళి సార్, కోమెంటర్గా మధు సార్ ఉన్నారు. డే 7లో భాగంగా ఈరోజు టాపిక్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్. స్పీకర్గా శ్రీకర్ సార్ వచ్చారు, గంగుల శ్రీకర్ గారు వచ్చారు. ఒక స్టోరీని ఈరోజు చాలా అమేజింగ్గా అనిపించింది. అంటే ఒక స్టోరీ తీసుకొని ఇన్ని విధాలుగా మనము మోడ్యులేషన్ చేసుకుంటూ ఎక్కడ ఏ స్టోరీ చెప్తే బాగుంటుంది, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏ విధంగా మనము ఆ స్టోరీని మనం చెప్పాలి, అంటే 1 నిమిషం చెప్పాలా లేకపోతే 2 నిమిషాలా, 1.5 మినిటేనా, ఇలా స్టోరీ అనేది ఎక్కడ ఎలా చెప్పాలి అని చెప్పేసి, ఆ తర్వాత నైపుణ్యం నుంచి మొదలు పెడితే ముగింపు వరకు ఒక స్టోరీని మనం మొదలు పెడుతున్నామంటే మొదటిగా అందులో తీసుకోవాల్సింది నైపుణ్యం. ఆ తర్వాత ఎత్తుగడలు, అంటే కొంచెం సస్పెన్స్, అసలు నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ అనే ఒక క్రియేటివిటీ అనేది మనం ఎదుటి వాళ్ళలో క్రియేట్ చేయాలి. ఆ తర్వాత దాన్ని కొనసాగించాలి కాస్త. ఆ తర్వాత మనం ముగింపుకు అనేది రావాలి అని చెప్పారు. చాలా వండర్ఫుల్ సెషన్ సార్. ఎందుకంటే ఒక స్టోరీ చెప్పడంలో ఇన్ని మోడ్యులేషన్స్ ఉంటాయని చెప్పేసి ఈరోజు మేము నేర్చుకున్నాము. ఆది మానవుడి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న ఆధునిక మానవుని వరకు ఎలా చెప్తున్నారు స్టోరీస్ని, ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాయి అనేటిది ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అప్పట్లో ఆది మానవుడు బొమ్మలతోని, ఆ తర్వాత గుహల్లో ఆయన పులి వేటాడడాలు, ఆ విధంగా అదొక స్టోరీ క్రియేటివిటీ అనేది ఆదిమానవుడు స్టార్ట్ చేశాడు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ప్రతి ఒక్క రంగంలో అది చిన్న చిన్న యాడ్స్ అయినా సరే, ఆ యాడ్స్లో కూడా చిన్న స్టోరీస్ని అల్లి యాడ్స్ రూపంలో చూపిస్తున్నారు. అంటే స్టోరీ ఒక జీవితానికి ఒక భరోసా అనేది ఇస్తుంది. అదేవిధంగా పిల్లలకి 100% స్టోరీస్ చెప్పాలి. ఎందుకు అనంటే మనము చరిత్ర ఏం నేర్చుకున్నాము అనేది, రెండోది మన ఆధునిక జీవితంలో ఏ విధంగా ముందుకెళ్తుంది, ప్రతి ఒక్క దాని గురించి పిల్లలు తెలుసుకోవాలి అనంటే వాళ్ళ జ్ఞాపక శక్తి, ఊహాశక్తి, ప్రతి ఒక్కటి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇందులో. సో ఖచ్చితంగా పిల్లలకి కూడా స్టోరీ అనేది మనం అలవాటు చేయాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అనంటే ఊహాశక్తి పెరగడంలోనే ప్రయోగాలు దాంతోనే మొదలవుతాయి. ముందు మనం ఒక ఊహలోకి వెళ్తాం, ఇలా ఉండాలి, ఇలా చేయాలి. ఆ ఊహాలోకం నుండే మనం ప్రయోగాత్మకంగా దాన్ని చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా స్టోరీ అనేది జీవితానికి ఒక లక్ష్యాన్ని కూడా ఖచ్చితంగా నిర్దేశిస్తుంది అని ఆశిస్తున్నాను. వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్.